నమస్కారం అంకల్. నమస్కారం బాబు, కూర్చోండి. మీరు కూర్చోండి అంకల్. కూర్చోండి బాబు. అయ్యో, అదృష్టవశాత్తు ఆయన వస్తారని తెలియకుండానే మంచి డ్రెస్ వేసుకున్నాను. లేకపోతే నా పరువేమైపోయేది. చెప్పండి బాబు, ఏదైనా మాట్లాడాలని వచ్చారా? అవును అంకల్, నా ప్రపోజల్ సంగతి ఇంట్లో అందరికీ తెలుసా అంకల్? ఇంకెవరికి ఏమీ చెప్పలేదు బాబు. అదేంటి అంకల్, వరదనితో కూడా చెప్పలేదా? ఏముంది బాబు, ఎంతసేపు చెప్పేస్తానులే. అయ్యో, ఇంతవరకు చెప్పకపోవడం ఏంటి అంకల్? అసలు తనకి ఇష్టమో కాదో తెలుసుకోవాలి కదా అంకల్. అవును బాబు. అదే ఆ విషయం గురించి కనుక్కుందామనే వచ్చాను అంకల్. భలేవాడు బాబు, నా కూతురు నలుగురు నేనెంత చెప్తే అంత. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. అలా కదా అంకల్, అన్నీ వేరు పెళ్లి వేరు. అసలే తనకి ఒకసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆమె అభిప్రాయం కనుక్కోకపోతే ఎలా అంకల్? మీకెందుకు బాబు, వదిలేయండి. మీకు వరూదినికి పెళ్ళైపోతుంది, చాలా. ఇదిగో బాబు, గంట కూడా మోగింది. మా ఏటీసీ గారు చేస్తున్నారు. నెల రోజుల నుంచి డ్యూటీకి వెళ్ళట్లేదు కదా బాబు, ఇప్పుడే మాట్లాడేసి వస్తాం. అమ్మీ దివ్య, సిద్ధు బాబు కాసిన మంచినీళ్ళు అమ్మీ. నేనా? నీళ్లు తెమ్మని వరదనికే చెప్పచ్చుగా. ఈ ముసలోడికి అసలు కనెక్ట్ చేయడమే తెలీదు. హీఈస్ నాట్ కనెక్టింగ్ పీపుల్. అక్క అక్క, ఏంటే? మంచినీళ్ళు. కొడితే మొహం పచ్చడైపోతుంది. నిద్ర లేపి మంచినీళ్ళు తాగమంటావేంటి? అయ్యో, నీకు కాదక్కా. నాకు కాకపోతే నాకెందుకు ఇస్తున్నావు? ఇంకొకసారి లేపకు వెళ్ళు, నాకు నీరసంగా ఉంది. అయ్యో, ఏంటి? కనిపిస్తున్నాయిగా మంచినీళ్ళు. మీ ఇంట్లో మంచినీళ్ళు తల దించుకునే ఇస్తారా? ఏం కాదు, ఇలాగే తలదించుకోవాలి. ఎందుకు? నాకు బోలెడంత సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. సిద్ధుని చూస్తే ఇంత సిగ్గుపడే అమ్మాయిని నేను మొదటిసారి చూస్తున్నాను. ఈ సిగ్గు పెళ్లి దాకా దాచుకో. ఛీ, ఏంటా మాటలు? మీరు మహా చిలిపి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.